మౌలికంగా దీనిలో 2 అంశాలున్నాయి. మొట్టమొదట రాహుల్ గాంధీ ఇండియన్ స్టేట్ పైన యుద్ధం చేయటం. ఇండియన్ స్టేట్ పైన యుద్ధం చేయటం అంటే భారత ప్రభుత్వపు సర్వసత్తాక సార్వభౌమత్వం పైన యుద్ధం చేయటం. ఈ దేశపు ఉనికి పైన, మనుగడ పైన, ఈ దేశపు అస్తిత్వం పైన యుద్ధం చేయటం. ఆయన పొరపాటుగా ఈ మాట అని ఉంటే ఈ పాటికి ఆయన స్పష్టీకరణ ఇచ్చి ఉండాలి. నా నోరు జారి ఏదో తప్పిదం అని చెప్పి ఆయన గనక భావించి ఉన్నా, లేకపోతే అలా జరిగి ఉన్నా కూడా ఈ పాటికి ఆయన కనీసము ఒక స్పష్టీకరణ, ఒక క్షమాపణ, లేకపోతే ఒక దిద్దుబాటు ఏదో జరిగి ఉండాల్సింది. ఆ రకమైనది ఏది జరగలేదు కాబట్టి ఆయన భారతదేశం మీద యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారన్నది సుస్పష్టమైపోయింది. ఇది మొట్టమొదటి విషయం. భారతదేశపు మనుగడ పైన, భారతీయత పైన, భారతదేశం యొక్క ఉనికి పైన యుద్ధం చేస్తాను, ఈ దేశం యొక్క జీవన వ్యవస్థ పైన యుద్ధం చేస్తాను అని అంటున్నప్పుడు ఆ వ్యక్తికి సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్జీ మాట్లాడినటువంటి మాటల్లో తప్పు దొరలకపోతే ఆశ్చర్యపడాలి, కానీ తప్పు ఆయనకి కనిపిస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోహన్ భాగవత్జీ అన్నటువంటి మాటలని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సంబంధం లేకుండా అక్కడి నుంచి కొంచెం, ఇక్కడి నుంచి కొంచెం ఏదో కలగాపులగం చేసి ఆయన వ్యాఖ్య చేశారు. కానీ మోహన్ భాగవత్జీ ఏ స్ఫూర్తితో అన్నారో అది మొత్తం ప్రసంగం వింటే అర్థమవుతుంది తప్పితే ప్రసంగాన్ని ముక్కలుగా తీసుకుని ఒక చిన్న 30 సెకండ్ బిట్ని, క్లిప్ని మాత్రమే తీసుకుని దాన్ని మనము వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ రోజుల్లో నడవదు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని, లేకపోతే సమాచార విప్లవం కారణంగా కానీ మీకు ఇటువంటి ఒక అసత్య ప్రచారం జరిగినట్టయితే స్పష్టీకరణని ఇవ్వడానికి, లేకపోతే వాస్తవం చెప్పడానికి మన దగ్గర మాధ్యమాలు ఉన్నాయి, పూర్తి స్పీచ్ని ఇచ్చేటటువంటి వీలు కూడా ఉంది. కాబట్టి మోహన్ భాగవత్ మీద ఆయన వ్యాఖ్య చెయ్యకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఆయన ఫైట్ చేస్తున్నది ఇండియన్ స్టేట్ మీద. ఇండియన్ స్టేట్ని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్న అన్ని శక్తుల మీద ఆయన యుద్ధం చేయదలుచుకున్నారని దాని అర్థం. ఎందుకంటే ఆయన తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆయన నా ఫైట్ ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన, ఇండియన్ స్టేట్ పైన అన్నారు. ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన ఫైట్ చేసేటటువంటి అధికారం అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. కమ్యూనిజాన్ని వ్యతిరేకించవచ్చును, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించవచ్చును, విహెచ్పిని వ్యతిరేకించవచ్చు, కాంగ్రెస్ని వ్యతిరేకించవచ్చు.